జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద వీలైనంత ఎక్కువ మందికి సహాయం అందించేలా మండల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వచ్చిన దరఖాస్తులను వచ్చినట్లుగా ఆన్లైన్ చేయాలని సూచించారు. బుధవారం నల్గొండ జిల్లా చిట్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేసి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద వచ్చిన దరఖాస్తులు, పీఓపీ భూములకు సంబంధించిన కేసులను పరిశీలించారు. మండలంలో అన్ని గ్రామాల వారీగా ఏప్రిల్ 2017 నుండి మరణించిన వారి వివరాలను తెప్పించుకుని అందులో నుండి కుటుంబ పెద్ద, మగ లేదా ఆడ ఎవరు చనిపోయినా అలాంటి వారి వివరాలు సేకరించి సంబంధిత కుటుంబ సభ్యుల సహకారంతో మరణ ధృవీకరణ పత్రము, ఆధార్, ఇతర ధృవపత్రాలను జతచేసి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తులను పంపించాలని అన్నారు. ఇంటి పెద్ద చనిపోయిన కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం వస్తున్నందున ఎక్కువ మందికి సహాయం అందించేలా మండలాధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పక్కనే ఉన్న నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డితో మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులు వచ్చినట్లు పరిశీలించి ఆన్లైన్ ద్వారా పంపించాలని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ పీఓపీ కేసులు, ఇతర భూములకు సంబంధించిన కేసులను పరిశీలించారు. తహసీల్దార్ కృష్ణ, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.